హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. పింక్ బాల్ టెస్ట్లో ఆస్ట్రేలియాతో ఇండియా ఘోర పరాజయం పాలైంది. మనందరం కూడా చూసాం. సో యాక్చువల్గా ఇన్నింగ్స్ డిఫరెన్స్తోనే ఓడిపోవాలి. సో కొద్దో గొప్ప ఒక 20 రన్లు 19 రన్లతో గట్టెక్కారు అనుకోవాలి. అంటే సెకండ్ టైం బ్యాటింగ్కి ఆస్ట్రేలియాను ఆహ్వానించాం. అయితే ఈ ఎంటైర్ మ్యాచ్లో కొన్ని సెషన్స్లో రోహిత్ శర్మ డెసిషన్స్ చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి. ఒక్కొక్కసారి అనిపించింది నాకే బ్రెయిన్ దొబ్బిందా రోహిత్ శర్మగా అనిపించింది. అసలు అదేంటి మనం ఎక్కడ ఓడిపోయాం, ఎక్కడ రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఫస్ట్ టెస్ట్ అంత బాగా గెలిచి అంటే అసలు ఏకఛత్రాధిపత్యం అంటారు కదా, అలా గెలిచి సెకండ్ టెస్ట్ వచ్చేసరికి అంతే బెండ్ అయిపోయి ఓడిపోవడం. అంటే రోహిత్ శర్మ లోపలికి రాకముందు, రోహిత్ శర్మ లోపలికి వచ్చాక అన్నట్టు అయింది పరిస్థితి. ఇది ఎక్కడ రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ఈరోజు మనం క్రికెట్ ఎక్స్పర్ట్ అలాగే అనలిస్ట్ మనతో పాటు సందీప్ ఉన్నాడు. సందీప్ని పలకరిద్దాం. హాయ్ సందీప్. సార్, రోహిత్ శర్మ బ్రెయిన్ దొబ్బిందా అంటే నాకు బాగా బీపీ వచ్చింది. ఎందుకంటే ఒకానొక దాంట్లో చూస్తే మనం సెషన్ వైజ్ బౌలింగ్ మార్చడంలో ఫెయిల్ అయ్యాడా అనిపించింది నాకు. నీకేమనిపించింది? సార్, అంటే అతని టాక్టిక్స్ పరంగా ఇది 4వ స్ట్రైట్ టెస్ట్ మ్యాచ్ అతను ఓడిపోవడం. 3 ఇండియాలో ఓడిపోయాడు. అది ఏ కెప్టెన్కి జరగల. 3-3 ఓడిపోవడం ఒకే సిరీస్లో. సరే ఫైన్, సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. దానికి మనం విశ్లేషించుకున్నాం, వదిలేసాం. బట్ ఇక్కడ ఈ టెస్ట్ మ్యాచ్లో డెఫినెట్లీ దేర్ వర్ ఫ్యూ మూమెంట్స్ వేర్ రోహిత్ కుడ్ హ్యావ్ డన్ మచ్ బెటర్. పాయింట్ ఏంటంటే అతని బ్యాటు అలాగే అతని బ్రెయిన్ రెండు మాట్లాడడం మానేసి. బ్యాట్తోనూ రన్స్ రావట్లేదు, టాక్టికల్గానూ హ్యాస్ బిన్ వీక్. అవును, అది ఇప్పటిదాకా ఇప్పుడు రోహిత్ శర్మ చూడలే. ఇన్ఫాక్ట్ బంగ్లాదేశ్ సిరీస్ వరకు కూడా ఈ వాజ్ షార్ప్ విత్ హిస్ డెసిషన్ మేకింగ్. న్యూజిలాండ్ సిరీస్ దగ్గర నుంచి కొంచెం కాదులేండి, మెల్లమెల్లగా గ్రాడ్యువల్గా ఇట్ హెస్ బికమ్ ఎ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ హిమ్. ట్రావిస్ హెడ్ వచ్చాడు. ఇండియా స్టిల్ 73 రన్స్ అహెడ్. బుమ్రా 4 ఓవర్లే వేసాడు. ట్రావిస్ హెడ్ 4 బాల్లో ఆడాడు బుమ్రాని. నెక్స్ట్ బుమ్రా ఓవరే వేయించలా ఆ మొత్తం సెషన్లో. ఓకే, దట్ ఈస్ అ బిగ్ క్వశ్చన్ మార్క్ నాకు. ఎందుకు వేయించలేదు? బుమ్రా అతను కెప్టెన్గా ఉన్నప్పుడు ఈ బోల్డ్ 6 ఓవర్ స్పెల్ 7 ఓవర్ స్పెల్ పర్త్ టెస్ట్లో. అవును, 4 ఓవర్లకి ఎందుకు బుమ్రాని వేయించలేదు అనేది నాకు అసలు ఏమాత్రం అర్థం కాలేదు. అందులో ట్రావిస్ హెడ్ వచ్చాడు. మంచి ఫామ్ లో కూడా. ట్రావిస్ హెడ్ ని బుమ్రా ఎంత అద్భుతంగా సెటప్ చేసి పర్త్ టెస్ట్ మ్యాచ్ లో వికెట్ తీసాడని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో ఇది ఏమాత్రం అర్థం కాని ఒక అంశం. ఎందుకంటే రోహిత్ శర్మ దగ్గర ఉన్నది ఒకటే ప్లాన్ బుమ్రా హ్యాండ్స్ అప్ అన్నాడంటే గనక ఇక్కడ అందరూ కూడా లెగ్స్ అప్ అయిపోయింది, మ్యాచ్ వదిలేస్తారు. ఇప్పటిదాకా మీరు గెలిచిన మ్యాచ్ అన్నిట్లోనూ చూడండి, బుమ్రాస్ కాంట్రిబ్యూషన్ హ్యాస్ బీన్ మోర్ దెన్ ఎనీబడి ఎల్స్. అవును, ఫస్ట్ టెస్ట్ గెలిచిందే అలా కదా, మనం 150 డిఫెండ్ చేసాం కదా. సో అలాంటి సమయంలో ఇంకొక 2 ఓవర్స్ బుమ్రాకి ఇచ్చుండి ఆ తర్వాత అతను లంచ్ సెషన్ మొత్తం తీసుకురాకుండా ఉంటే ఐ కెన్ స్టిల్ అగ్రీ ఏం జరుగుతుంది అంటే. దానికి అతను ఇచ్చిన లాజిక్ ఏంటంటే బుమ్రా ఎప్పుడు వేసినా కూడా ఫ్రెష్గా ఉండాలని కోరుకుంటా ఉన్నప్పుడు మీ ప్లాన్ బి ఏంటి? ట్రావిస్ హెడ్ వాజ్ బ్యాటింగ్ అట్ అరౌండ్ 7. మీరు డీప్ పాయింట్ పెట్టారు, తర్వాత డీప్ కవర్ పెట్టారు, అశ్విన్ బౌలింగ్కి వస్తే లాంగ్ అని పెట్టారు. ఏంది అది? యూఆర్ నాట్ ఈవెన్ ఆస్కింగ్ ఏం మళ్ళీ రిస్క్ తీసుకొని ఆడినా ఆయన అని చెప్పేసి. డిఫెన్సివ్ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం చేసుకుని 70 రన్లు 60 రన్లు లీడ్ ఉంది, దాన్ని కాపాడుకోవాలని. బట్ ఎనీవే కొడుతున్నారు కదా వాళ్ళు. ఎక్కడ కూడా దర్ నాట్ మేకింగ్ థింగ్స్ హ్యాపెన్. ఒక రియాక్టివ్ క్యాప్టెన్స్ లాగా కనిపించింది కానీ ప్రొయాక్టివ్ క్యాప్టెన్స్ లా కనిపించలే. ఇంకోటి మ్యాచ్ నిజంగా మనం ఓడిపోయింది ఎక్కడ అంటే, హర్షిత్ రాణా ఒక 8 ఓవర్లు వేసాడు ట్రావిస్ హెడ్కి. ఆ 8 ఓవర్లో ట్రావిస్ హెడ్ ఒక 60-70 రన్లు కొట్టాడు. అక్కడ మ్యాచ్ పోయింది. అండ్ హర్షిత్ రాణా ఎందుకు టీంలో ఉన్నాడు? ఏం చేశాడు అతను పర్త్ టెస్ట్ మ్యాచ్లో? ఫస్ట్ స్పెల్ చాలా బాగా టాప్ ఆఫ్ ది ఆఫ్ స్టంప్ కొట్టాడు. సెకండ్ ఇన్నింగ్స్ ఏమైంది, సరే కొంచెం అటు ఇటు అయినా కూడా ఆ తర్వాత చేంజ్ ఆఫ్ పేస్ కొంచెం అది చేసి కొంచెం వికెట్ సెటప్ చేసుకున్నాడు, వికెట్లు తీసాడు. సో అతనికి నువ్వు సరైన ప్లాన్ అనేది ఇవ్వాలి. ట్రావిస్ హెడ్కి బౌన్సర్లు వేస్తే కొంచెం ఇబ్బంది ఉంటుందని చెప్పేసి ప్రపంచకం మొత్తానికి తెలుసు. అవును, ఎన్ని బౌన్సర్లు వేసారు గెస్ట్ చేయండి, ఒక నంబర్ గెస్ట్ చేయండి. మీరు ఎన్ని బౌన్సర్లు వేసారు? నాకు తెలిసి ఓవర్కి ఒకటి కూడా పడలేదు. ఓవర్కి ఒకటి ఏంటంటే ఆయన ఆడే 141 బాల్లో 4 బౌన్సర్లు వేసారు. మొత్తం ఫ్లైటెడ్ బాల్స్ వేయడం, అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ రూమ్ ఇవ్వడం, ఇదే జరిగింది. పడ్డాయి. ఒక బౌన్సర్ ఇక్కడికి వచ్చింది లాగిపెట్టి కొట్టాడు, ఒక బౌన్సర్ తలపై నుంచి వెళ్ళింది, ఒక బౌన్సర్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ వెళ్ళింది, ఇంకో బౌన్సర్ కూడా ఏమాత్రం ట్రబుల్ చేయకుండా వెళ్ళిపోయింది. 141 బాల్స్ అంటే దాదాపు 24 ఓవర్లు. 24 ఓవర్లు ఓవర్కి చప్పునేసా 24 బౌన్సర్లు లేవు. ఓవర్కి ఒకటి కూడా వేయలేదు. హర్షిత్ రాణా టీంలో ఉన్నదే బౌన్సర్లు వేయడానికి. పింక్ బాల్ ప్రాక్టీస్ మ్యాచ్ జరిగింది. హర్షిత్ రాణా పదే బౌన్సర్లు వేసాడు ఆ ప్రాక్టీస్ మ్యాచ్లో. ఇక్కడ ఒక్క బౌన్సరు పడలా. ప్లస్ కెప్టెన్గా నాకు ఒకటి ఏంటంటే, నువ్వు బౌన్సర్స్ అంటే గుర్తొస్తుంది, మన వికెట్లు పడినాయి కూడా బౌన్సర్లకి. ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ లెసన్ తీసుకున్నట్టు కదండి రోహిత్ శర్మకి. మరి అంతేగా, స్లో బౌన్సర్. ఇప్పుడు నేను మొన్న నా వీడియోలో కూడా చెప్పా దట్ వాళ్ళు హాస్టైల్ బౌలింగ్ వేశారు, మన వాళ్ళు హాస్టల్ ఫుడ్ తిన్నట్టు బౌలింగ్ వేశారు.
సూపర్. అక్కడ హర్షిత్ రాణా బ్యాటింగ్ చేస్తున్నాడా, సిరాజ్ బ్యాటింగ్ చేస్తున్నాడా, బుమ్రా బ్యాటింగ్ చేస్తున్నాడా, ప్యాట్ కమిన్స్లో బౌన్సర్ వేసి కొట్టాడు. హర్షిత్ రాణా చేతికి కొట్టాడు, బుమ్రా తలకు కొట్టాడు. అవును. క్లియర్ కట్ ఇండికేషన్ దట్ దిస్ ఇస్ హౌ యూ ప్లాన్ అండ్ ఎగ్జిక్యూట్. ప్రపంచం మొత్తంలో కూడా ఇప్పుడు విన్నింగ్ టీమ్స్ ఏమన్నా, సౌత్ ఆఫ్రికా ఇస్ విన్నింగ్, ఇంగ్లాండ్ ఇస్ విన్నింగ్, ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ గెలిచారు, ముందు మ్యాచ్ ఇండియా గెలిచినప్పుడు ఇండియా కూడా గెలిచింది. మూడిట్లోనూ క్యాప్టెన్స్ పర్ఫార్మ్ వెల్. స్టోక్స్ బాగా ఆడాడు, టెంబా బౌమా అదర కొడుతున్నాడు, ప్యాట్ కమిన్స్ అదర కొడుతున్నాడు, బుమ్రా కెప్టెన్ బుమ్రా అదర కొట్టాడు. అవును. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ రోహిత్ శర్మ టు స్ట్రైక్ ఫామ్. లేదంటే గనక ముందుండి నడిపించడం అనేది కష్టం అవుతుంది. సో ఇప్పుడు దీని ప్రకారం చూస్తే మనకి లాజిక్ ప్రకారం చూసినా బౌన్సర్ వేయడంలో మిస్ అయ్యాం, అలాగే ట్రావిస్ హెడ్ బ్యాటింగ్ చేసేటప్పుడు బుమ్రాని మిస్ అయ్యాడు. సో ఈ లెక్కన ఏమైనా కెప్టెన్సీలో మార్పు రావాలి? ఎందుకంటే ఇప్పుడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కూడా మనం దాదాపు ఓడిపోయినట్టే. ఇంకా కెప్టెన్సీ మార్పు ఈ సిరీస్ లో అయితే జరగదండి. ఈ సిరీస్ అయ్యాకే ఏమన్నా మరి ఆలోచిస్తారనేది చూడాలి. కెప్టెన్సీ విషయంలో ఒకటి చెప్పేది ఏంటి అంటే కనుక హీ హాస్ బీన్ అ వెరీ గుడ్ వైట్ బాల్ కెప్టెన్. అది మిక్స్ చేయొద్దు. అవును. నీకు టెస్ట్ మ్యాచెస్ సరిగా జరగట్లేదంటే అతను వరల్డ్ కప్ గెలిపించాడు కదా, అట్టెట్టం మాట్లాడుతుంటే వరల్డ్ కప్ రెడ్ బాల్తో గెలిపిలేదు ఆయన. వైట్ బాల్తో హాస్ బీన్ అ ఫినామినల్ కెప్టెన్. రెడ్ బాల్ తో కూడా బంగ్లాదేశ్ దాకా, ఇంగ్లాండ్ 2020 కష్టపడే గెలిచాం మనం, ఏమి ఇంగ్లాండ్ సిరీస్ కానీ బంగ్లాదేశ్ సిరీస్ కానీ హాస్ బీన్ గుడ్ కెప్టెన్. ఆ తర్వాత కెప్టెన్సీ ఫ్లాస్ కనిపిస్తాయి, గ్లేరింగ్ గా కనిపిస్తాయి. అదే ప్యాటర్న్ రిపీట్ అవుతూ వస్తుంది. ఒక అపోనెంట్ బ్యాటర్ కౌంటర్ అటాక్ చేస్తున్నాడంటే రోహిత్ శర్మ దగ్గర ఆప్షన్స్ లేకుండా వెళ్తున్నాయి, రోహిత్ శర్మ ఆలోచించలేకపోతున్నాడు. సో ఇలాంటి విషయంలో దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. కొంతమంది ఏమంటారంటే హీజ్ ఓన్ బ్యాటింగ్ ఫామ్ ఈజ్ నాట్ గుడ్, అందుకే ప్రాబ్లమ్స్ వచ్చాయి అంటున్నారు. అలాంటి అన్నప్పుడు అతను ఒక డిసిషన్ తీసుకున్నాడు, నేను మిడిల్ ఆర్డర్లో ఆడతానని. మళ్ళీ మిడిల్ ఆర్డర్లో కూడా అవుట్ అయిపోయాడు. సేమ్ ప్యాటర్న్, టాప్ ఆర్డర్లో ఎట్లా అవుతాడు, మిడిల్ ఆర్డర్ కూడా అదే బాల్కి అవుతాడు. నా ఇప్పుడు చాలా మంది ఏమంటారు అది మళ్ళీ పైకి వెళ్ళి బ్యాటింగ్ చేయాలంటున్నారు. సో ఏ బేసిస్ మీద మీరు ఇలా ఫ్లిప్ ఫ్లాప్ చేస్తున్నారనే దానికి ఆన్సర్ లేదు. రేపు పైకి వెళ్ళి కూడా తను బాగా ఆడంటే వెల్ అండ్ గుడ్, అక్కడ కూడా 20-30 కొట్టి అవుట్ అయిపోయారంటే ఇట్ డస్ నాట్ సాల్వ్ ఎనీ పర్పస్. సో ఇండియాకి రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బట్ క్రూషియల్ ప్రాబ్లమ్ ఇస్ బ్యాటింగ్. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఇస్ క్యాప్టెన్సీ. మీరు 175 180 కొట్టి టెస్ట్ మ్యాచ్ గెలుద్దాం అన్నట్టు అనుకుంటారు సార్, ఇది కరెక్ట్. కనీసం ఆ పిచ్ మీద 275 280 ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ ఉందంటే కనుక ఇండియా కూడా మేడం మ్యాచ్ అవుట్ ఆఫ్ ఇట్. ఎంతో కొంత వాళ్ళు భయపడేవాళ్ళు, 220 కొట్టాలని. ట్రావిస్ హెడ్ 140 కొట్టేవాడు కాదు, అది కొంచెం ప్రెషర్ పాయింట్లోనే వచ్చేవాడు. ట్రావిస్ హెడ్ మీద ప్రెషర్ పెట్టలేకపోవడం అనేది ఈజ్ అ బిగ్ థింగ్. అతను తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఆడారండి? ఎవరు ఆడలేదు. రెండోది ఇండియా స్లిప్ కార్డన్ విషయాల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం క్యాచ్లు బాగానే పట్టుకుంటున్నాం అంటా కానీ 2-3 కొంచెం అటు ఇటు అయినాయి. పంత్ కూడా వెళ్ళాలా వెళ్ళొద్దనే ఆలోచనలో ఉన్నాడు. కొంచెం ఆ స్లిప్ విషయంలో, స్లిప్ స్టాండింగ్ విషయంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సిరాజ్ 4 వికెట్లు తీయడం వాజ్ ఎ బిగ్ ప్లస్. అడిలేడ్లో సరే నితీష్ కుమార్ రెడ్డి ఆడేది పక్కన పెడితే సిరాజ్ 4 వికెట్లు తీయడం ఇస్ ద ఓన్లీ పాజిటివ్ థింగ్ అపార్ట్ ఫ్రమ్ బుమ్రాస్ బౌలింగ్. సో బుమ్రాకి సరైన రీతిలో సపోర్ట్ లేకుండా ఉంటే మీకు బ్యాకప్ ప్లాన్స్ ఏవి ఉండవు. అక్కడే రోహిత్ శర్మ షుడ్ నీడ్ కొంచెం థింగ్స్ని టైట్ చేయాలి. ఇండియా బ్యాటింగ్ బెటర్గా చేయాలి. మంచి స్టార్ట్స్ వచ్చి శుభ్మన్ గిల్ అవుట్ అయిపోవడం, అండ్ సెంచరీ కొట్టిన తర్వాత అలా 2 సార్లు సేమ్ ప్యాటర్న్లో విరాట్ కోహ్లీ అవుట్ అవడం, ఇవన్నీ కూడా ఏ రకమైన హెల్ప్ టాప్లో నీకు ఆడు యశస్వి కూడా అంత పెద్దగా ఆడలేదు. యశస్వి కూడా ఆడలేదు, స్టార్ట్ వచ్చి అవుట్ అయిపోవడం. కేఎల్ రావుల్కి లైఫ్స్ వచ్చినా కూడా కొంచెం పెద్దగా యూటిలైజ్ చేసుకోవడం చాలా ఉన్నాయి, ఫ్లాస్ చాలా ఉన్నాయి. సో యూ నీడ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మనకైతే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఇంకా పోయినట్టే. ఆ లెక్క చూస్తే సార్ సౌత్ ఆఫ్రికా ఇస్ ఇన్. ఇప్పుడు శ్రీలంకతో గెలిచారు కాబట్టి పాకిస్తాన్తో 2 ఒకటి గెలవాలి వాళ్ళు. ఐ థింక్ గెలిచేస్తారు, 2 గెలిచేస్తారు అనుకుంటున్నా. సౌత్ ఆఫ్రికా ఇస్ ఇన్. ఇప్పుడు ఇండియా గెలవాలి అంటే నెక్స్ట్ 3 మ్యాచ్లు గెలవాలి, లేదా 2 మ్యాచ్లు గెలిచి శ్రీలంక ఆస్ట్రేలియా మీద కనీసం 1 మ్యాచ్ అన్నా గెలవాలి. సో ఇండియా షుడ్ విన్ 2 టెస్ట్ మ్యాచెస్ అండ్ డ్రా 1. అది చేస్తే ఇండియా ఫైనల్స్కి వెళ్తుంది. సో ఇండియాకి ఇంకో ఓటం అనేది కనిపించకూడదు డైరెక్ట్గా లోపలికి వెళ్ళాలంటే ఫైనల్స్లో. కష్టమైంది, బిగ్ టాస్క్. దానికి మెల్బర్న్ అండ్ సిడ్నీలో ప్రాబబ్లీ ఇండియా మైట్ డూ వెల్. బ్రిస్బెన్లో మనకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, లాస్ట్ టైం గెలిచాం. కానీ లాస్ట్ టైం గెలవడానికి కారణం ఏంటి? 2 సార్లు కూడా ఇండియా దాదాపుగా 300 పరుగులు చేయగలిగింది. ఇక్కడ ఇండియా అగైన్ షుడ్ ట్రై అండ్ ఫిగర్ అవుట్ ఒక ఇది 300-330 స్కోర్ చేయగలిగితే ఇండియాకి మంచి అవకాశాలు ఉంటాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుని 150కి 180కి 36కి 36 పక్కన పెట్టి ఆ 36 కన్నా ఇది షార్టెస్ట్ మ్యాచ్. ఆ 36 అవుట్ అయినప్పుడన్నా 1100 బాల్ ఆడారు, ఇది 1080 బాల్స్ ఆడారు. అదే కదా. సో అది దట్స్ అన్ ఇష్యూ. సో చూద్దాం మరి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కొట్టాలంటే వరుసనే 3 మ్యాచ్లు గెలవాలి. ఇట్ హ్యాస్ టు డూ విత్ ద కెప్టెన్ లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ సార్. మిగతా వాళ్ళు ఎవరు ఆడినా ఆడకపోయినా యూ నీడ్ యువర్ కెప్టెన్ టు స్ట్రైక్ ఫామ్. రోహిత్ శర్మ ఫామ్లోకి వచ్చారంటే థింగ్స్ విల్ చేంజ్. ఎందుకంటే ప్రెషర్ పాయింట్ కానీ లేకపోతే కనుక బక్ ఆల్వేస్ స్టాప్స్ విత్ ద కెప్టెన్ అంటారు కదా. ఎక్కడ తిరిగినా ఏం జరిగినా మొత్తం అంతా జరిగినప్పుడు సినిమాకి రెస్పాన్సిబిలిటీ ఎవరిదంటే డైరెక్టర్ అన్నట్టు, టీమ్కి రెస్పాన్సిబిలిటీ ఎవరిదంటే కెప్టెన్, క్రికెట్ కెప్టెన్. సో ఇట్ స్టార్ట్స్ విత్ హిమ్, ఇట్ ఎండ్స్ విత్ హిమ్.
చూడాలి హౌ యూ కెన్ డూ అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ సందీప్. సో ఇది సందీప్తో టెస్ట్ మ్యాచ్ అనేది. మరోసారి సందీప్ని పలకరించి సో నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ ఎలా ఉండబోతుంది, మనకి ప్రణాళిక ఎలా ఉండాలి ఏంటి అనేది మాట్లాడుకుందాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై.